ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మొదట 10ల్లో, తర్వాత 100ల్లో, 1000ల్లో, ఇప్పుడు లక్షల్లో మందిస్తున్నారు. అది కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీని వెనకాల బత్తిన కుటుంబం యొక్క శ్రమ కావచ్చు, లేకపోతే సేవా తత్పరత కావచ్చు. అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు ఇంత లక్షల మందికి ఉచితంగా ప్రసాదాన్ని? ఇది మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాం. మేము పబ్లిక్కి సేవ చేయాలని మాకు చాలా ఆశ. వచ్చిన పబ్లిక్కి మాకు వాళ్ళు దీవెనార్తులు ఇస్తారు. మా కుటుంబంకి దీవెనార్తులు ఇస్తారు. మేము అది కూడా మాకు మంచిగా జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము ఎంత కష్టమైనా సరే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని, ఎందుకంటే మా ముత్తాతల నుంచి వస్తుంది అది. దాని మంచి పేరుతోటి, మంచి స్వార్థంతో మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఎటువంటి స్వార్థం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. చేప మందు కాస్త చేప ప్రసాదం ఎలా అయిందండి? ఇది ఒకసారి మాకు కోర్టుల కేసు ఉండుండే. కొంతమంది మా దాని మీద వాళ్ళకి అభ్యంతరం అంటే ఉండుండే, వాళ్ళు కోర్టుల కేసు వేశారు. అయితే కోర్టు నుంచి మా ప్రసాదము ల్యాబ్ టెస్ట్ కూడా వెళ్ళింది. ఓకే, ల్యాబ్ టెస్ట్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఏం దొరకలేదు, స్టెరాయిడ్స్ ఏం దొరకలేదు, హెవీ మెటల్స్ ఏం దొరకలేదు. దీంట్లో అంతా ఆయుర్వేదిక్కి సంబంధించినవే ఉన్నాయి. వాళ్ళకి ఏం దొరకలే. దాని గురించి అప్పటి నుంచి ఇది సైన్స్ కాకుండా ఇది మేము ప్రసాదం అని అప్పటి నుంచి మేము డిసైడ్ అయ్యి ఇది ప్రసాదం. అంటే ఇది బత్తిన కుటుంబం పెట్టుకున్న పేరు? అవునండి, చేప ప్రసాదం. అవునండి. అంటే చేప వైద్యుల పరంగా మనం విన్నది ఏంటంటే చేపను వేయటం ఓకే, చేపతో పాటు మీరు ఏదైతే మందు కలుపుతున్నారో ఆ మందులో అసలు ఏముంది, ఆ ఫార్ములా ఏంటి అంటే మీరు చెప్పగలుగుతారా ఓపెన్గా? మేము ఇది చెప్పడం ఏం లేదు. ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ కూడా పోయినది, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకా మేము చెప్పడం ఎందుకు? అది ఇది ఎంత సీక్రెట్ ఉంచుకుంటేనే అంత మంచిగా. ఎందుకంటే ఇది మేము ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చేస్తున్నామంటే, దీంట్లో పేదవాడి కంటే పేదవాడు అంటే వాడికి హాస్పిటల్లో పోయి ఖర్చు పెట్టుకొని మందులు కొనేంత డబ్బులు కూడా లేనివాడైనా సరే, అక్కడైనా కరోడ్పతి, ఎంత కరోడ్పతి అయినా వాళ్ళైనా వస్తారు మా దగ్గర, ఎంత బీదవాడైనా వస్తాడు. అది ఉచితంగా. ఇది అందరికీ అందాలనే మేము దీనికి సీక్రెట్ ఎవరికి చెప్పము. మా సొంతంగా మేమే చేయాలని మేము చేస్తున్నాం. మా ఇంకొకటి ఈవెన్ మా దగ్గర ఒకసారి మా తాతగారికి డబ్బు లేకుండా ఉండే. అంటే ఇది అంతా తయారు చేయడానికి ఖర్చు పెట్టి సామాన్ ఇవన్నీ చెట్లవి మూలికలు అవన్నీ తీసుకోనికి డబ్బు లేకపోతే ఆయన ఇల్లు అమ్ముకొని కూడా దాన్ని అంటే ఆ డబ్బులు సమకూర్చుకొని ఈ మందు ఒక సంవత్సరం అట్లా కూడా జరిగింది. అంటే డబ్బులు లేకపోతే కూడా ఎవరిని పోయి మందు లేదు ఎవరన్నా సాయం చేయండి అని కూడా మేము ఎవరి దగ్గర మందు కోసం అయితే ఇప్పుడు మందు అయినా ఏదైనా మేము చేయి సాపలేదు. ఎవరు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. సుమారుగా 1,00,000 మందికి ఈ ప్రసాదం అందించాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుందంటారు? మాకు టోటల్లీ ఒక 10-15 లక్షల వరకు మేము సమకూర్చుకుంటాం. ప్రతి సంవత్సరం దీనికోసం పక్కన పెడుతున్నారు. అంటే ఒకసారి వచ్చిన వారే వస్తున్నారా, ప్రతి సంవత్సరం కొత్త వారు కూడా వస్తున్నారని అనుకోవాలంటారా? నేను అదే మాట ఫస్ట్ క్వశ్చన్లన్నీ చెప్పాను. ఈసారి మేము కాల్స్ ప్రతి సంవత్సరం మాకు కాల్స్ వస్తాయి. ఓకే, డేట్ కోసంకి టైం అంటే ప్రతి సంవత్సరం డేట్ 7th అన్న రావచ్చు, 8th అన్న రావచ్చు, 9th అన్న రావచ్చు. ఓకే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా మన పంచాంగాన్ని ఫాలో అయ్యి మనం చెప్పిన రోజుకే వస్తున్నారు, అంతే కదా? అవునండి. అయితే ఆ డేట్ కోసానికి ఇప్పుడు వేరే వాళ్ళు టికెట్ చేయించుకోవాలి రావడానికి, డేట్ పర్టికులర్. ఇంకొకటి మేము 24 గంటలు ఇస్తాం. అంటే 365 డేస్లో ఒకటే రోజు అంటే 24 hours ఇస్తాం. అంటే అది 7th రావచ్చు, 8th రావచ్చు, 9th రావచ్చు. ఓకే, అయితే ఆ డేట్ కోసానికి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలని మాకు కాల్స్ చేస్తారు. ఏ డేటు ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తున్నారని చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ మాది ఇదే, ఏంటి ఇది ఫస్ట్ టైం తీసుకున్నారా, సెకండ్ టైమా మీరు వచ్చేది? ఎందుకంటే మేము 4 to 5 years వేసుకోమంటాం కదా. దాంట్లో మీరు ఫస్ట్ టైం వస్తున్నారా, సెకండ్ టైం వస్తున్నారా మేము అది కనుక్కుంటాం. అయితే ఈసారి కాల్స్ ఎక్కువ మట్టుకి ఫస్ట్ టైం వస్తున్నారా అని చెప్తున్నాం. అయితే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందు కంటే. ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఎలాంటి వారు వస్తారండి? అంటే ఆస్తమా పేషెంట్లు కాకుండా ఇంకా మిగతా ఇష్యూస్ ఉన్నవారు ఎవరైనా వస్తారా? మెయిన్ కాజ్ ఆస్తమా, సెకండ్ కఫ్ దగ్గు, ఇంకొకటి స్నీజింగ్ ప్రాబ్లం.
ఓకే. కొంతమందికి చల్లనీళ్ళు తాగానే లేక ఐస్ క్రీమ్ తింటే సర్దులు అవుతుంది, అంటే తుమ్ములు వస్తాయి, లేకపోతే అవును. సర్ది అవుతుంది. అది ఎక్కువ కాన్స్టెంట్గా అయ్యేటోళ్ళకి ఇది తీసుకుంటే కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది. ఓకే. ఏ వయసు నుంచి ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు ఈ ప్రసాదాన్ని? దీనికి ఏజ్ లిమిట్ అని ఏం లేదండి. దీనికి 4 నెలల 6 నెలల పిల్లవాళ్ళకి నుంచి ఏజ్ లిమిట్ ఏం లేదు. దీంట్లో ఒక్కటే ఏంటంటే గర్భిణీలు వాళ్ళు ఒక్కటి తీసుకోవద్దు. ఓకే. ఓకే. అంటే ఎవరైనా కన్సీవ్ ఉంటే తీసుకో వాళ్ళు ఆ టైం తీసుకోవద్దు. వాళ్ళది నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు, అంటే డెలివరీ అయిపోయినాక తీసుకోవచ్చు. తర్వాత చేప అనేసరికి మన కల్చర్లో మనం దాన్ని ఒక నాన్ వెజ్గా ట్రీట్ చేస్తాం. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? అలాంటి వారు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. ఒక్క విషయం నేను దీంట్లో మంచి క్వశ్చన్ నాకు చెప్పింది. దీంట్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ కొన్ని టానిక్స్ రాస్తారు, కొన్ని మందులు రాస్తారు. దాంట్లో ప్యూర్ వెజిటేరియన్స్ జైన్స్ ఉంటారు కదా, ఇట్లా బట్ట వాళ్ళు పెట్టుకుంటారు. ఆ జైన్స్ అయితే ఇంకా చాలా పర్టికులర్ ఫాలో అవుతారు. డాక్టర్ మందులు రాస్తారు, దాంట్లో ఎన్నో యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫిష్ ఆయిల్స్ ఉంటాయి, ఇవి అన్నితోటి ఉంటుంది. అది తీసుకుంటున్నారు. ఇది కూడా మందు అనుకొని, అంటే ఒక మీ హెల్త్కి మంచి జరుగుతుందని చెప్పి అది చేప ఏది కోసి వండుకొని ఫ్రై చేసి తింటలేరు. చేప మీ పండ్లకు కూడా తలగదు, మీ డైరెక్ట్ మీ నోట్లకే కడుపులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చేప వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వచ్చింది ఏమున్నది ఇక్కడ? మీరు వండి కట్ చేసి వండి చంపి తింటలేరు, అది బతికిన చేపనే మింగుతున్నారు. అది మీ హెల్త్కి మంచిగా అవుతుంది. దీనికి నాన్ వెజ్ అని ఎందుకు? మీ హెల్త్ కోసంకి ఆలోచించారు అంతే. దాని తర్వాత మీ ఓన్ డిసిషన్, ఎవరు ఎట్లా తీసుకున్నా దాన్ని తీసుకో. అది కాకుండా కూడా మేము బెల్లంలు ఇస్తాము వెజిటేరియన్స్కి. ఆ బెల్లములా ఇస్తే ఇది అయితే చేపతోటి ఎంత అయితే ఎఫెక్ట్ అవుతుందో, ఇప్పుడు 4 to 5 years అంటున్నాం, అది ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు. దానికి గ్యారంటీ ఇన్ని రోజులు అని చెప్పలేము, కానీ ఇంకెక్కువ రోజులు పడుతుంది. అంటే ఎందుకు దాన్ని తీసుకురావటం జరిగింది? ఇలా ఇబ్బంది పడుతున్న వారి కోసమా? ఇబ్బంది పడుతున్న వారికి ఇక కాదు అంటే దాంట్లో బెల్లంలో తీసుకోవచ్చు. ఓకే. అది కానీ దానికి టైం చాలా స్లో అవుతుంది. ఈ చేపతోటి కూడా దాంతో సైంటిఫిక్, అంటే మా ఫాదర్ మాకు చెప్పింది, చేప మింగినప్పుడు దాని వింగ్స్ దాని టేల్ తోటి లోపల ఈసోఫిగస్ ఉంటుంది కదా, లంగ్స్లో ఏదైతే జామ్ అవుతుందో అదంతా క్లీన్ చేసుకుంటా వెళ్తుంది అని, దాని గురించి చేప చాలా ఎఫెక్టివ్ అని మా నాన్నగారు నాకు చెప్పారు. అది నేను ఓకే, అది మీరు ఫాలో అవుతున్నారు. సో చేపని అట్లాగే డైరెక్ట్గా మింగటం వల్ల అది కూడా బతికిన చేపని, మళ్ళీ చనిపోతే ఆ చేపని వేయం, బతికున్న చేపనే కావాలన్నమాట. ఆ చేపతోటే వేసాం. అది కూడా పర్టికులర్ ఫిష్, అంటే చేప కూడా మరల్ ఫిష్, మరల్ అదే ఫిష్. అది సీ వాటర్లో కాదు, రివర్ వాటర్లో ఎక్కువ అది చేస్తారు. అంటే ఉప్పు నీళ్ళల్లో కాదు, మంచి నీళ్ళు అయితే రివర్ వాటర్ ఉంటుందో. మీరు అది ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే మీకు ఎక్కడి నుంచి రా మెటీరియల్ వస్తుంది, అదేమన్నా చెప్పగలుగుతారా? ఇది ఓపెన్ సీక్రెట్ అండి, దీంట్లో ఏం దాచిపెట్టేది ఏం లేదు. ఇది ఇంతకుముందు మా ముత్తాతల టైంలో నుంచేమో అక్కడ చేప వృత్తి వాళ్ళు ఎవరంటే బెస్ట్ వాళ్ళు. అవును, ఆ బెస్ట్ వాళ్ళు అప్పుడు మా తాత టైంలో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అప్పుడు అమ్ముకుంటుండే. ఓకే. వాళ్ళు వచ్చి ఇంటి బయట నుండి వచ్చిన వాళ్ళకి చేప అమ్ముకుంటుండే. అప్పుడు ఇది అంతా నడిచింది. ఎప్పుడైతే మేము ఇది ముందు దూద్ బౌలీలు ఇంటి వద్దనే ఇస్తుండే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండుండేనో అప్పుడు ఓల్డ్ సిటీలో ఇదే టైంలో హిందూ ముస్లిం రైట్స్ అవుతుండే. ఆ టైంలో చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు అన్ని స్టేట్ల నుంచి వస్తారు, ఒకటే ప్రాంతం నుంచి, మన హైదరాబాద్ నుంచే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అది మీకు తెలుసు, హోల్ సిటీలో అన్ని చిన్న చిన్న లేన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఎక్కడ పోయినరో ఈ గల్లీలోకి వెళ్ళిపోతే ఇంకొక గల్లీకి పోతే ఎక్కడ వెళ్ళినామో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చినారు. హిందూ ముస్లిం రైట్స్ అయినప్పుడు అంత బయటి వాళ్ళే వస్తారు, ఎక్కువ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. వాళ్ళకి ఏమన్నా హిందూ ముస్లింది సడన్గా ఏమైనా అయ్యిందంటే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి స్టాంపెడ్ ఇట్లా ఏమైనా ఏమైనా అయితే గొడవలు అయితే మీరు
చంద్రబాబు నాయుడు గారు మా ఫాదర్ ఎంత ఒప్పుకోలేదు దూద్బౌల్ నుంచి ఇక్కడ రానికి, బయటికి రానికి. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు, అదే మీకోసం మీ దగ్గరకు వచ్చిన ప్రాణం పోతే మంచిగా ఉంటుందా అని మా నాన్నగారిని అడిగితే అప్పుడు సరే అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ నిజాం గ్రౌండ్స్లో ఇచ్చాం ఫస్ట్ ఇయర్. ఓకే. అది నిజాం గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్. ఈ ఆస్తమా పేషెంట్స్కి మెయిన్ దుమ్ము అది పడది. అది ఓపెన్ గ్రౌండ్లో మట్టి నడుస్తుంటే మట్టి ఎగిరి లైన్లో ఉన్నప్పుడు అదంతా అది ఇబ్బంది అయింది లాస్ట్ అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు. అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దానికంటే ఇంకా బెటర్ ఏది అని చెప్పి ఆలోచించి సర్వే చేస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఫైనల్ అయింది. ఎందుకంటే దాంట్లో కొన్ని షెడ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, వచ్చిన వారు పడుకుంటారు. ఎందుకంటే అంటే చాలా బీద వాళ్ళు కూడా ఉంటారు, హోటల్స్లలో ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక 2-3 రోజుల ముందు నుంచి అక్కడ వచ్చి చెట్ల కింద ఆ షెడ్ల కింద పడుకుంటారు వచ్చి. అందుకొంచే క్రౌడ్ మీరు వెళ్ళండి చూస్తే కూడా మీకు ఎప్పుడు ఒక 3 రోజుల మొదల నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్ సగం నిండిపోతుంది. వచ్చి ఆడనే పడుకొని, అంటే డబ్బులు లేని వాళ్ళు హోటల్లో ఖర్చు పెట్టే వాళ్ళు అక్కడ. మళ్ళీ అది కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్, ఫ్రీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్టాల్ పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్, వాటరు, కొద్దిగా ఉండడానికి ఏమైనా అది హెల్ప్ చేస్తున్నారు. అది ఒక 3 days నుంచి ముందు నుంచే ఇట్లా బద్రి విశాల్ శరత్ పిత్తి ట్రస్ట్ ఉన్నది ఒకటి, అదొకటి, అగ్రవాల్ సమాజ్ ఉన్నది, పంజాబీ సేవా సమితి ఉన్నది. వీళ్ళందరూ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. మరి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మనకి. ప్రతి మారినా కూడా ప్రభుత్వాలు ఇదే బ్యూటీ ఏంది అంటే ప్రభుత్వాలు మారినా, ఎందుకంటే ఇది ప్రజల గురించి చేస్తున్నారు, ఇది బత్తిని ఫ్యామిలీకి కాదు. అంటే వాళ్ళ ఇంటిది ఏదో కార్యక్రమం అవుతుంది దాని గురించి కాదు. దేశ విదేశాల నుంచి వచ్చే పబ్లిక్ కోసానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కూడా ఇది ఒక మన స్టేట్కి గౌరవం. ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్కి ఎంత ఫేమస్, బత్తిని ఫ్యామిలీ మృగశిర కార్తీ కూడా అంత ఫేమస్. అది తెలంగాణ గవర్నమెంట్కి ఒక ఈవెంట్ లాంటిది. అయితే దానికి ఏ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ప్రతి గవర్నమెంట్ దీనికి ప్రజల కోసానికి ముందుకొచ్చి దీనికి సహకరిస్తారండి.